మంచి మువ్వంకాయ కూర వండించి పట్రావాయ్. ఎలా చేయిస్తావంటే నవనవలాడుతున్న వంకాయలు కొని అందులో మసాలా బాగా దట్టించి నూనెలో వేయించి కమ్మగా వండించి పట్రావాయ్. నా కిచెన్లో ఇవాళ స్పెషల్ గుమగుమలాడే గుత్తొంకాయ కారం. దీనికి కావలసినవి గుత్తొంకాయలు, పల్లీలు, ఆయిల్, కారం, ఉప్పు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు. ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచిపెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1/2 కప్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. వీటన్నిటిని మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. వీటన్నిటిని ఆయిల్ వేయకుండా 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులోకి ముందుగా ఒలిచిపెట్టుకున్న 2 పెద్ద ఎల్లిపాయలు, 3 స్పూన్ల కారం, 1½ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలను కట్ చేసి పెట్టుకోండి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోండి. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు ఇలా పుచ్చులు ఉన్నాయా లేవా అనేది చూసి కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1½ కప్పు ఆయిల్ తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్ని వైపులా కుక్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. వంకాయల్ని మరీ డీప్ ఫ్రై చేయకండి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చేయండి. వంకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి.
ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. వంకాయలు చెదిరిపోకుండా ఆ మిశ్రమం అంతా లోపలికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం వేసుకున్న 2 నిమిషాల్లోపే బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే కారం మాడిపోతుంది. ఇలా చేసుకుంటే గుమగుమలాడే గుత్తొంకాయ కారం రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అబ్బా, గుత్తొంకాయ వండడం నిన్ను ఎవరు కొట్టలేరమ్మా.